హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ఒక వివో T2 Pro అనే మొబైల్స్ అయితే ఒక 10 క్వాంటిటీస్ అయితే నేను పర్చేజ్ అయితే చేశాను అనమాట. ఓకే, దీనికి సంబంధించి మనకు ఈచ్ ప్రైస్ డీటెయిల్స్ ఉంది, హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది, జిఎస్ రేట్ అయితే ఉంది. అలానే నేను ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశానో ఆ పర్టికులర్ పార్టీ నేమ్ ఉంది, జిఎస్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, అలానే ఇన్వాయిస్ నెంబర్ ఉంది, ఇన్వాయిస్ డేట్ అయితే ఉంది. సో నేను దీన్ని బేస్ చేసుకొని, ఈ పర్చేజ్ ఇన్వాయిస్ బేస్ చేసుకొని టాలీలో ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ముందుగా టాలీ ప్రైమ్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓకే, టాలీ ప్రైమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఓచర్స్ అని ఉందో ఇందులోకి వెళ్ళండి. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత మనం పర్చేజ్ చేసాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో పర్చేజ్ ఓచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పర్చేజ్ ఓచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన చూడండి, ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఓకే, సో ఈ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేద్దాం. ఓకే, సో ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ నేను ఎంట్రీ చేశాను. డేట్ వచ్చేసరికి 1st April. ఓకేనా? సో ఏప్రిల్ అనమాట, 1st April 2024. సో ఆ డేట్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ అకౌంట్ నేమ్ అని అడుగుతుంది. సో పార్టీ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ పార్టీ నేమ్ క్రియేట్ చేసలేదు, సో నేనైతే క్రియేట్ చేసుకుంటున్నాను. సో పార్టీ నేమ్ అంటే మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసాం, సెల్లర్ నేమ్ అని చెప్పొచ్చు. ఓకే, సో నేమ్ వచ్చేసరికి బజాజ్ ఎలక్ట్రానిక్స్. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి నేను పర్చేస్ చేస్తున్నాను కాబట్టి, నా కంపెనీ పర్చేస్ చేస్తుంది కాబట్టి ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ నాకు క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? అలానే ఈ కంపెనీకి సంబంధించి ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చినట్లయితే ఇక్కడ ఎస్ చేసి ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే, ఇన్ కేసు బ్యాంక్ డీటెయిల్స్ లేకపోతే మీరు జస్ట్ స్కిప్ చేయండి. ఓకే, సో తర్వాత ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో రెగ్యులర్ తీసుకొని నేను ఇక్కడ జిఎస్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈ నెంబర్ అనేది. సో ఈ విధంగా నేను జిఎస్ నెంబర్ కూడా ఇక్కడైతే ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చేసి నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇక్కడ అడ్రస్ కూడా మనం అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ అడ్రస్ అనేది 1 2 3 ఒక ఏదో డమ్మీ అడ్రస్ అయితే ఉంది. సో అడ్రస్ కూడా నేనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా అడ్రస్ కూడా ఇచ్చేసి నేనైతే సేవ్ చేస్తున్నాను. సో పార్టీ నేమ్, సెల్లర్ నేమ్ కూడా క్రియేట్ అయింది. ఓకే, తర్వాత పర్చేజ్ లెడ్జర్లో, ఈ పర్చేజ్ లెడ్జర్లో ఏంటంటే మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్ అని చెప్పేసి ఇక్కడ ఈ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, పర్చేజెస్ అకౌంట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నా. ఈ పర్చేజెస్ అనేది మనకు పర్చేజ్ అకౌంట్ కిందకి అయితే వస్తుంది. సో ఈ విధంగా కిందికి రండి, టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా పర్చేస్ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాను, అది కూడా సేవ్ చేసుకున్నాను. ఓకేనా? తర్వాత నేమ్ ఆఫ్ ఐటమ్. సో నేమ్ ఆఫ్ ఐటంలో ఇక్కడ ఆల్రెడీ వివో T2 Pro, T2 Pro అని చెప్పేసి నేను ప్రీవియస్గా కొన్ని సేవ్ చేసి ఉన్నాను. బట్ మీకోసం ఒకసారి నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వివో ఏదో మొబైల్ నెంబర్ ఈ 21 అనుకుందాం. ఓకే, 21 Pro. ఓకే, ఈ మొబైల్ అయితే నేను పర్చేజ్ చేశాను. సో ఇది దేని కిందికి రావాలి అంటే ఇది మొబైల్ ఫోన్లో. సో మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మొబైల్ అని క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అనుకున్నట్లయితే మీరు ప్రైమరీ చేయండి. సో యూనిట్ వచ్చేసరికి మొబైల్ అనేది నెంబర్స్ అనమాట. ఓకే, సో అక్కడ ఆల్రెడీ ఉంది, బట్ నేను ఆల్రెడీ ఉంది అంటే నేను క్రియేట్ చేశాను ఇంతకుముందు. ఓకే, సో ఇక్కడికి మీరు అగైన్ మీరు కావాలనుకున్నట్లయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ కేఎస్ అని నేను తీసుకుంటున్నాను. సో ఈ కేఎస్ అనేది కిలోగ్రామ్స్గా ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు యూనిట్స్ అనేది కేఎస్లోకి అయితే వస్తుంది, బట్ మొబైల్ ఫోన్ అనేది నెంబర్లో ఉంటుంది కాబట్టి నెంబర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, జిఎస్టీ అప్లికేబిలిటీ అయితే ఉంటుంది. తర్వాత హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. సో నేను ఎగ్జాంపుల్కి హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ 1 2 3 4 5 6. ఓకే, సో అయితే నేను ఇచ్చాను. ఓకే, ఈ విధంగా ఇచ్చాను. అలానే జిఎస్ రేట్ కూడా ఇక్కడ నేనైతే ఇస్తున్నాను, 18% జిఎస్ రేట్. ఓకే, సో ఈ విధంగా నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, నేను ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను? 10 క్వాంటిటీస్ కదా. ఓకే, చూడండి, 10 క్వాంటిటీస్. ఈచ్ క్వాంటిటీ ప్రైస్ ఎంత? 21,000. ఓకే, సో ఈ విధంగా నేనైతే తీసుకున్నాను. ఓకే, సో మనం పర్చేజ్ ఎంట్రీ చేస్తున్నాం అంటే ఇన్వాయిస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాం. సో మొబైల్ సంబంధించి మన మొబైల్ నేమ్ తీసుకున్నాం, క్వాంటిటీ తీసుకున్నాం, రేట్ తీసుకున్నాం. ఇంకోటి కూడా మనకు వస్తుందన్నమాట, జిఎస్టీ. సో మనం పర్చేజ్ చేసాము అంటే మనకు ఇన్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ఇన్పుట్ వస్తుంది, పర్చేజ్ ఇన్వాయిస్లో ఇన్పుట్ ఉంటుంది. సో ఇక్కడ మనం జిఎస్టీ రేట్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో జిఎస్టీ రేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఎస్జిఎస్టీ అయితే ముందుగా నేను తీసుకుంటున్నాను. ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి అయితే తీసుకోవాలి. ఓకే, సో జిఎస్టీ అనేది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకోవాలి, జిఎస్టీ. సో ఇది ఎస్జిఎస్టీ అనమాట. ఓకే, సో ఈ విధంగా రౌండింగ్ ఇదంతా. ఓకే, సో మీరు ఈ విధంగా అయితే యాక్సెప్ట్ చేయండి. సో ఎస్జిఎస్టీ తీసుకోవడం జరిగింది. సో అగైన్ నేను ఇంకొకటి అయితే క్రియేట్ చేస్తున్నాను. సిజిఎస్టీ కూడా అప్లికేబుల్ కదా, మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి కింద స్టేట్. ఓకే, సిజిఎస్టీ. సో సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇది జిఎస్టీ. సో సిజిఎస్టీ. ఓకే, సో ఈ విధంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి,
నేను వివో మొబైల్ అయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. పర్చేస్ డేట్ ఇచ్చాను, ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చాను, జిఎస్టీ రేట్స్ విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. ఆ రేట్ అంతా కూడా రావడం జరిగింది. సో టోటల్ ఇన్వాయిస్ వాల్యూ వచ్చేసరికి 2,47,800. సో ఇదే ఎగ్జాంపుల్లో మీరు చూడండి 2,47,800 అయితే మనకు రావడం జరిగింది సేమ్ మనకు టాలీ ప్రైమ్లో. ఓకేనా. తర్వాత ఆల్ట్ పీ తోటి కరెంట్ ఈ విధంగా వెళ్ళి మనమైతే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. చూడండి మనకు ఇన్వాయిస్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా చూడండి ఇక్కడ మన సప్లయర్ నేమ్ అయితే వచ్చింది, సప్లయర్ డీటెయిల్స్ అంతా వచ్చిందనమాట. సో వివో మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది, క్వాంటిటీ, మన జిఎస్ రేట్. సో ఈ విధంగా మనం ఒక పర్చేస్ ఎంట్రీ అనేది టాలీ ప్రైమ్లో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా తొందరగా అయితే చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఇదంతా కూడా నేను సేవ్ అయితే చేశాను. సో సేవ్ చేసిన తర్వాత డే బుక్లోకి వెళ్ళి నేను ఏం చూసుకోవచ్చు. ఓకే. నేను ఏం పర్చేజ్ ఎంట్రీ చేశాను, దీంట్లో ఏమైనా ఆల్టర్ చేయాలనుకున్నట్లయితే ఆల్టర్ అయితే చేసుకుంటాను అనమాట నేను ఈ విధంగా. ఓకేనా. సో గైస్ ఈ విధంగా చాలా ఈజీగా, చాలా సింపుల్గా టాలీ ప్రైమ్లో మనమైతే పర్చేజ్ ఎంట్రీ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.